ఇంకా యాక్ట్రెస్లో నీకు ఎవరు ఇష్టం? నాకు యాక్టర్స్లో నాకు ఎమోషన్స్లో అయితే వెంకటేష్ గారు అంతే, ఇంకెవరు లేరు. ఇప్పుడు వెంకటేష్ గారితో చేసా కాబట్టి చెప్పకు, నిజంగా కాదు చెప్పు. ఏంటంటే ఆయన ఎమోషన్స్ బాగా చేస్తారు. ఓకే. ఎప్పుడైనా చూసారో లేదో ఆడాలు మాటలకి అద్దాలే లేవు మూవీలో ఎమోషన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది బాగా చేశారు ఆయన. అవునవును, బాగా గమనిస్తావు సినిమాల్లో నువ్వు ఈ ఎమోషన్స్ అన్ని. అంటే ఈ ఈ నాకు తెలిసి ఆ ఏజ్లో, నీ ఏజ్లో సినిమాని ఫన్నీ వేలో చూస్తారు, ఇట్లా ఇమోషనల్గా స్పెసిఫిక్గా ఒక్కొక్కటి పాయింట్ అవుట్. ఏంటంటే నేను ఎక్కువగా చూడడానికి ఎమోషనల్ అవి ఇవన్నీ ఇష్టపడతా. నాకు ఏం కావాలంటే బాగా ఫన్ ఎంటర్టైన్ అవ్వాలనుకుంటాను, నవ్వాలి బాగా, ఫక్క 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 ఐదు దాకా అలా నవ్వడం అంటే చాలా ఇష్టం. పక్కా పక్కా పక్కా. నైస్. కార్టూన్స్ చూస్తావా? లేదు. కార్టూన్స్ ఇష్టం లేదు. ఓకే. మూవీస్ అండ్ పెట్స్, గేమ్స్ అంతే. గేమ్స్ అంటే ఫిజికల్ గేమ్స్, బయటికి వెళ్ళి ఆడుకునేవి. ఏ గేమ్స్ ఆడతావు? నేను ఇదేంటంటే స్కేటింగ్ చేస్తా. స్కేటింగ్ బాగా ఇష్టం. స్కేటింగ్ నార్మల్ గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ అయ్యే నార్మల్ బాల్తో గేమ్స్ ఇటువంటివి ఆడతాను. ఓకే. నా పేరు బుల్రాజు, నా పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఏంటి ఎందుకన్నావు అది? ఎందుకంటే ఇప్పుడు ఫస్టే రివీల్ చేస్తే బాగోదు అనేసి అనిల్ సార్ అన్నారు. అలాగే మీరే డైలాగ్ ఏమన్నా చెప్పండి, నేను అలా దాని మీద స్టేజ్ మీద చెప్తాను అనేసి అన్నాను. ఆయన డైలాగ్ చెప్పారు, నేను దాని స్టేజ్ మీద అలా చెప్పాను. డైరెక్టర్ గారు అనిల్ రావిపూడి గారు చెప్పారా? ఫస్టే రివీల్ చేస్తే బాగోదు, మెల్లగా మూవీ రిలీజ్ అయిన తర్వాత బయటకు వద్దాం, ముందే రివీల్ చేస్తే బాగోదు, ఎంటర్టైన్ అయిన తర్వాత మనం రివీల్ అవుతే బాగుంటుంది అనేసి అన్నారు. అందుకని నేను రివీల్ చేయలే. అందుకే డైలాగ్ చెప్పే ముందు పక్కకు చూసావా డైరెక్టర్ గారి వైపు? సూపర్. నీకు తెలుసా ఇంత పెద్ద హిట్ అవుతుంది, నీ క్యారెక్టర్ ఇంత రిసీవ్ చేసుకుంటారని నీకు తెలుసా? నీకు అనిపించిందా? ఎట్లా అనిపించింది? ఎందుకు అంత కాన్ఫిడెన్స్ నీ మీద? నీకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ కాదు, అనిల్ సార్ మూవీస్ అంటే ఫన్ బాగా, ఆ ఫన్ గురించి అయినా చాలా మంది వెళ్తారు. ఎందుకంటే కొంచెం ఏంటంటే అత్తమాలు సీరియస్ కాకుండా కొన్ని మంది ఏంటనుకుంటారంటే వర్క్ చేసి టెన్షన్స్లో సేపు మూవీకి వెళ్తారు. అది టెన్షన్స్ ఆ మూవీ ఇక్కడ దీంట్లో ఉన్నట్టు దాంట్లో టెన్షన్స్ ఉంటే దానికి ఎంటర్టైన్ అవ్వలేరు కదా. అట్లానే నవ్వుకునే ఒక ఫన్, ఒక నవ్వుకునే మూవీ ఉంటే వాళ్ళు కాసేపు టెన్షన్స్లో నుంచి బయటకు వస్తారు, నవ్వుతారు, కాసేపు నవ్వి ఇది అవ్విన తర్వాత రిలాక్స్ అవుతారు.